నెంబర్లు వచ్చాయి. అయితే వేరేజ్ 2243 అంటే సుమారుగా, అంటే మరి టెంటేటివ్గా 50% ఆఫ్ కాంగ్రెస్ అనుకోండి. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు కనిపిస్తోంది కేటీఆర్ గారి మాటలో? నేనే ఆశ్చర్యపోయాను. అంటే జనరల్గా హీ మెయింటైన్స్ సమ్ కాన్ఫిడెన్స్, అది ఉంటుంది అనుకోండి ఎప్పుడూను. బట్ అంత ఏమైపోయింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రాష్ట్రంలో? ఏ ప్రభుత్వం అయినా కూడా ఋషి గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి, విట్లన్న గారికి, అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందంటే, పంచాయతీ ఎన్నికలు అనగానే అధికార పార్టీ ఆజమాయిషి కానీ అధికార పార్టీకి హెడ్జ్ కానీ ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించింది ప్రతి అంశంలో కూడా. మేము ఇంకా తెలంగాణనే మాది, ఇంకా 10 ఏళ్ళు మేము ఉంటాం, ఇక 2047 విజన్నే ప్రకటించే స్థాయికి పోయింది. తీరా చూస్తే గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారికి 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్గా 420 హామీలు ఇవ్వలేదు. కాబట్టి ఫేస్ వాల్యూ లేకుండా విజయోత్సవ సభల మీద వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు మాత్రం చాలా అంటే ఖచ్చితమైన ఒక నిర్ణయంతో ఉన్నారనేది స్పష్టమైంది. అయితే మేము ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే, నిన్న కేటీఆర్ గారితో మేము అందరం కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 131 స్థానాల్లో 9 నుంచి 10 ఓట్ల తేడాతో ఓడిపోయినామండి. 131 సర్పంచ్ ఎన్నికల్లో 9 నుంచి 10 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం. దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో చూస్తే 7 జిల్లాల్లో పూర్తి స్థాయిలో గులాబీ జెండానే ఎగిరింది. 7 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఓరాఓరి పోరునిచ్చినాం. ఓరాఓరి కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా అన్న స్థాయిలో ఓరాఓరి పోరాటాన్ని ఇచ్చినాం. ఇక కొన్ని జిల్లాల్లో వీళ్ళ యొక్క చూసాం మనం, మిర్యాల కూడా జిల్లాలో కానీ సూర్యాపేటలో కానీ మా నాయకులపైన దాడులు చేయడం కానీ, ఒక వ్యక్తి అయితే చనిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దాడి చేశారు. ఒక ఉప్పల మల్లయ్య అని చెప్పేసి ఆయన చంపేశారు కదా, గొడవలో పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇట్లా దాడులు చేసినప్పటికి కూడా దాడులకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, బెదిరింపు కాల్స్కి ఈవెన్ మైనంపల్లి హనుమంతరావు గారు బెదిరించారు, ఫోన్ తీసి డైరెక్ట్గా రికార్డు వాయిస్ బయటకు వచ్చింది. ఇట్లాంటి బెదిరింపులకు భయపడకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ వెనకాల నిలబడుతూ పార్టీ జెండాను ఎదిరించాలనేటువంటి క్యాడర్ చాలా ధైర్యాన్ని ఇచ్చింది. కేటీఆర్ గారు అదే అన్నారు, మనం క్యాడర్ మనకు బలాన్ని ఇస్తుంది, ఇక మనం క్యాడర్కు బలాన్ని ఇవ్వాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా చెప్తారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బలం, కాంగ్రెస్ పార్టీ బలం అంటే మన ఎన్నికల్లో మనకి రిజంబ్లెన్స్ చూస్తే అంతా రూరల్ తెలంగాణ, అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. కానీ మరి ఇప్పుడు ఆ రూరల్ తెలంగాణే కదా ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా. బట్ నెంబర్ ఈజ్ సేయింగ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీయే పర్ఫార్మెన్స్ చేసింది మేజర్. మరి మీరు ఎలా కాదని చెప్తున్నారు? రూరల్ తెలంగాణ మీ వైపు టిల్ట్ అవుతుందని ఎలా చెప్తున్నారు? ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలండి రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ప్లస్ దళితులు, గిరిజనులు, ఈ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు మేజర్గా మహిళలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 2500 రూపాయలు కానీ, ఆడపిల్లలకు స్కూటీలు కానీ, పెళ్ళైన మహిళలకు ఇచ్చేటువంటి తులం బంగారం కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవి ఏవి ఇవ్వడం. ఇంకోటి మేజర్గా డెలివరీ అయినటువంటి ఆడపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా ఆపేశారు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయల కిట్ ఆపేశారు. ఐరన్ కిట్స్ ఆపేశారు. సో ఇట్లా వాళ్ళపైన మేజర్గా అదొక ఇంపాక్ట్ ఉంది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా అరే కేసీఆర్ మాట ఇచ్చిండు, ఏది ఇస్తానన్నాడో అదైతే ఇచ్చిండు, ఈయనలాగా మాటలు చెప్పి మాత్రం 2 సంవత్సరాల కాలం గడిపేయలేదు. వీళ్ళేమన్నారు, 100 సంవత్సరాల్లో ఇవన్నీ నెరవేరుస్తామన్నారు. ప్లస్ ఇంకోటి రైతులు, పెద్ద సామాజిక వర్గాలు, అవునండి, ఈ 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు అవుతుంది ఇవ్వలేదు కదా. ఇంకోటి ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కడ కూడా వ్యవసాయ మార్కెట్లో కలుసుకుంటారు, పొలం దగ్గర పనుల్లో కలుసుకుంటారు. ఇస్తామనేటువంటి ఇదే చర్చ వస్తుంది కదా. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ప్లస్ చనిపోయినటువంటి రైతులకు రైతు బీమా ఇవ్వట్లేడు, విద్యుత్ విషయంలో ఆటంకాలు ప్రారంభమైనాయి. ప్లస్ రైతుల్లో ముఖ్యంగా పంట కొనుగోలు అనేటువంటిది చాలా ప్రామాణికం. పండించిన పంట మార్కెట్లోకి వస్తుంది, కళ్ళల్లో పెట్టుకుంటారు. వర్షం పడితే పంట మొత్తం కూడా నదిల పాలు అవుతుంటే చూస్తూ కూర్చున్న తప్ప ఏ ఒక్కవారు కూడా సమీక్షలు పెట్టలేదు. ప్లస్ ఇప్పటి వరకు నష్టపరిహారం ప్రకటించలేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి కదా, కోపంగా ఉన్నారు అంతే కదండి. రైతులు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మేము ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాటికి ఆర్డర్లు ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది 100%. 2 years లోనే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి కూడా అక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి కదా. అడ్రస్ చేయలేకపోయారు కదా. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడ్రస్ చేయలేదు, కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి అడ్రస్ చేయలేదు, పార్ట్ టైం అధ్యాపకుల గురించి అడ్రస్ చేయలేదు, కేసీఆర్ గారు ఆయన ఉన్న 10 ఏళ్లలో. నేనేమంటే ఒకసారి వెళ్ళారు,
ఆ అడ్రస్ అసలు ఆయన మాటలే నేనే మాట్లాడారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవడం, తన పేరు ప్రతిష్టలు నిలుపుకోవడం పాకులాట ఉంది తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి కనిపించట్లేదు ఋషి గారు. విఠల్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ